పంపించడం జరిగింది. ఇదే చైత్ర శుద్ధ ఏకాదశి రోజు స్వామిని పంపించడం జరిగిందనమాట. కేరళలో మరి ఎంతో తపస్సు చేస్తే తప్ప ఇలాంటి దొడుకులు ఋషులు జన్మించలేని సామాన్యమా. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో తపస్సు చేశారు. కాబట్టి ఈరోజు జన్మించినటువంటి శుభదినం అనమాట. మరి స్వామివారి భక్తులంతా కూడి మరి ఆ జన్మోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ సద్గురు శ్రీనాథ ఓం శ్రీ మహాగణాధిపతి పుట్టుమాత్రామి సాక్షాత్ దేవం దర్శయామి భగవదే పాదవ శుద్ధాగ్ని ప్రోక్యామి నైవేద్యం పూర్వస్వః తత్విదోరిం సంభోదేవస్మి దియో యదుఃఖచోర్యాజం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూస్వరం. ఓం గణపతే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. అమృత నైవేద్యాయ సిద్ధాగ్నిం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం శ్రీ మహాగం గణపతే నమః. కర్పూర నీరాజనం. ఓం వేదాహమేకం పురుషం అనంతం ఆదిత్యవర్ణం నమస్తస్తుపారే సర్వరూపాణి విచిత్యధీర్యః నామాని పుష్పాణి అభినిదాస్మే. ఓం శ్రీ సద్గురు మహాగణాధిపతే నమః. కర్పూర నీరాజనం. బలో సద్గురు మహారాజ్ కి, గోపాలకృష్ణ భగవాన్ కి. సమర్పయామి. భక్తులారా, ఇక్కడ విశేషం ఏంటంటే మరి గణపతిని కూడా గురువులో ఉంటారు. ఎట్లా అంటే చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర.